వెన్నెలకి వచ్చిన ఒక్క రోజులోనే మొత్తం పరిస్థితి అర్థమవుతుంది. అటు నాగమ్మ గురించి కానీ, కేశవ గురించి కానీ, ముఖ్యంగా శంకర్ గురించి కొన్ని నిజాలనైతే తెలుసుకోవడం జరుగుతుంది వెన్నెల. తన అమ్మ అంటే రజని శంకర్ విషయంలో ఎంతలా బాధపడుతుందో అర్థం చేసుకుంటుంది. అంతేకాదు వెన్నెల వాళ్ళ అమ్మమ్మని, అత్తయ్యని తెలుసుకుంటుందన్నమాట. వరలక్ష్మి కూతురని నువ్వు మా వరలక్ష్మి కూతురువి అంటూ వాళ్ళు బాధపడడం చూసి నేను ఇక్కడికి వచ్చినందుకు సంతోషపడాలో లేదంటే ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నందుకు బాధపడాలో అర్థం కావడం లేదు అత్తయ్య అంటూ బాధపడుతూ ఉంటుంది. అయితే ఎలా అయినా సరే అక్కడి నుంచి తప్పించేసుకోవాలి, ఆ కేశవాన్ని నేనేంటి పెళ్లి చేసుకోవడం, నాకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది కదా, ఇక నేనేంటి పెళ్లి చేసుకునేది, ఎటువంటి పరిస్థితుల్లో తాళి కట్టినా శంకరే నా భర్త అనుకుంటూ వెన్నెల అక్కడి నుంచి వెళ్ళిపోవాలని అయితే అనుకుంటుంది. కానీ హెల్ప్ చేయడానికి అటు అత్తయ్య కానీ అమ్మమ్మ కానీ నిస్సహాయులు, వాళ్ళు ఏం చేయలేరు, నేనే వెళ్ళిపోవాలనుకొని ఆ సుందరి బుర్ర పగలగొట్టి ఆమె చీర కట్టుకొని వెళ్ళిపోవాలనుకుంటుందా. అట్లా వెళ్ళిపోదామని నిశ్చయించుకుంటుంది, బయటకైతే వచ్చేస్తుంది. అప్పుడే శంకర్ కూడా ఆపడం జరుగుతుంది. దొరికిపోయానరా దేవుడా, ఎలాగిప్పుడు ఆ నాగమ్మ ఏం చెప్తే అది చేయడానికి శంకర్ సిద్ధంగా ఉంటాడు. కనీసం నేను మెడలో తాళి కట్టిన భార్య అని కూడా చూడడు, ఏం చేయాలి అయితే అనుకుంటూ, ఎట్లా నేను దొరికిపోయానైతే అనుకుంటూ ఉంటే సడన్గా శంకర్కి ఫోన్ రావడము, అటు వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది. అయితే డైరెక్ట్గా గుమ్మం దగ్గరికి వెళ్ళే టైంకి వరలక్ష్మికి రజని ఫోన్ చేసి నేను ఎవరు అనేది చెప్పదనమాట. రజనీని అని చెప్పుంటే ఆమె గుర్తుపట్టుండేదేమో, కానీ చెప్పదు. కానీ ఇట్లాగా వరలక్ష్మి వెన్నెల మా ఇంట్లోనే ఉంది, బందీగా ఉందనేది చెప్తూ ఉంటే వరలక్ష్మి ఒకసారిగా భయపడిపోతుంది అనమాట. ఏంటి నా కూతురు మీ దగ్గర బందీగా ఉంది, ఎవరు మీరు అని అయితే అంటూ ఉంటే ఇక నేను అసలు ఎవరో చెప్పలేదు కదా అని అయితే అనుకుంటూ నేను అని చెప్పే లోపే నాగమ్మ వస్తుంది. నాగమ్మ రజనీ చెంప పగలు కొడుతుందనమాట. నాకు తెలియదు అనుకుంటున్నారా మీ వేషాలు, ఇప్పుడు ఆ పిల్ల కూడా జాయిన్ అయిందా, మీకు ఎలాంటి పరిణామాలు ఉంటాయో తెలియదా, మీకు నన్ను కాదని నాకు ఇష్టం లేనివి చేస్తే మీకు ఎలా ఉంటుందో తెలియదా అని అయితే వాళ్ళని భయపెడుతూ ఉంటుంది అనమాట. అప్పుడే వెన్నెల ఒక నిర్ణయం తీసుకుంటుంది, ఇక్కడ నుంచి నేను పారిపోవాలి, తప్పించుకోవాలి అనుకుంటే అది ఖచ్చితంగా జరగదు. అలాంటప్పుడు నేను ఇక్కడే ఉండి శంకర్ భార్యగా ఉండి వీళ్ళని దారిలో పెట్టాలి, ముఖ్యంగా ఈ నాగమ్మ అంతు చూడాలి, మా అక్కలాగా నేను మార్కు తప్పదు. ఇన్ని రోజులు వైష్ణవిలాగా నటించాను, ఇప్పుడు వైష్ణవిలాగే నటిస్తూ నా కాపురాన్ని నా భర్తని దారిలో పెట్టుకొని ఈ నాగమ్మ పని అయితే పట్టాలి అని అయితే ఒక నిర్ణయం తీసుకుంటుందన్నమాట. నిజంగా చెప్పాలంటే వెన్నెల ఈ నిర్ణయం తీసుకోవడం ఒక రకంగా మంచిదే, తన జీవితం తనే చక్కబెట్టుకునే పరిస్థితి వచ్చిందని. కానీ వరలక్ష్మికి కూడా నిజం తెలుసుంటే బాగుండేదేమో. నేను రజనీని వదిన అని ఒక మాట కానీ ఉంటే వరలక్ష్మి వచ్చుండేదేమో. కానీ కథ అయితే వేరే మలుపు తిరిగిందని చెప్పొచ్చు.